అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు పొంగల్ టెంపుల్ స్టైల్లో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ఈజీగా తయారు చేసుకుందాం. ఇది పిల్లలకి చాలా త్వరగా తయారు చేసుకునే హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ. మరి చూద్దామా? దీనికోసం ఈక్వల్గా తీసుకోవాలి. 1 కప్పు లావుగా ఉన్న రేషన్ బియ్యం, 1 కప్పు పెసరపప్పు. మ్యాక్సిమం లావుగా ఉన్న బియ్యం వాడుకోవటానికి చూడండి, దోశల బియ్యం అని దొరుకుతాయి, అవి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు లావు బియ్యం వేసుకుని బాగా కడిగి ఆ తర్వాత 4 గ్లాసులు నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. బాగా నాని ఉంటాయి. ఈ నానిన బియ్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ తీసుకొని దాని అడుగున ఉన్న ప్లేట్ని తీసేయాలి. ఇలా ఇస్తారు కదా, ఆ ప్లేట్ తీసేసి కుకింగ్ మోడ్ ఆన్ చేసుకోవాలి. అది ఆఫ్ అయిపోతుంటే ఒక పేపర్ పెడితే అది కుకింగ్ మోడ్లో నిలబడుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. చూస్తారు కదా, కరిగిన తర్వాత ఆవాలు, మినపప్పు వేయాలి. తర్వాత జీలకర్ర వేయాలి. ఇవన్నీ కొద్దిగా. మా బాబు చెప్తున్నాడు చూడండి. భలే చెప్తున్నా నాన్న. చెప్పు మళ్ళీ. ఆనియన్ వేసి చేసేయాలి. చాలా బాగా చెప్పాడు కదా. ఇప్పుడు ఆ పోపు వేగిన తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకొని కాస్త వేయించుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి మెత్తబడేంత వరకు వేయించాలి. ఇది టెంపుల్ స్టైల్ కాబట్టి చిటికెడు ఇంగువ వేసుకోండి. మంచి వాసన వస్తూ బాగుంటుంది పొంగల్. మూత పెట్టి అవి కాస్త మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో స్విచ్ ఒకవేళ వామ్ మోడ్లోకి వెళ్తే పేపర్ పెట్టుకోండి, అప్పుడు అది కుకింగ్ మోడ్లోనే ఉంటుంది. తర్వాత చిన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 రెబ్బ కరివేపాకు వేసుకోండి. అది కాస్త వేయించి మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని నీళ్లతో సహా ఇందులో వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కుకింగ్ మోడ్ ఆన్లో ఉందో లేదో చూసుకొని ఆన్ చేసుకోండి. ఇప్పుడు నీళ్లు పోసాం కాబట్టి పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు, అది చక్కగా కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి. అది ఉడుకుతూ ఉండగా మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఎప్పుడైతే కుకింగ్ బటన్ ఆఫ్ అయిపోతుందో అంతే, మీరు పొంగల్ రెడీ చేసేసినట్టే. ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అనమాట. వెన్ పొంగల్ అంటారు దీన్నే, మన వాళ్ళు కట్టె పొంగలి అంటారు, పొంగల్ అని అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా త్వరగా చేసి పెట్టే లంచ్ బాక్స్ రెసిపీ కూడా. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇది తొందరగా గట్టి పడకుండా ఉండాలంటే లావుగా ఉన్న బియ్యాన్ని ఎంచుకుంటే, అంటే రేషన్ బియ్యం అంటాం కదా మనం, అవి తీసుకుంటే అది తొందరగా గట్టిపడదు. ఒకవేళ సోనా మసూరి రైస్తో వండితే త్వరగా గట్టిపడుతుంది. అంతే దీని తేడా. రైస్ కుక్కర్ కొద్దిగా అడగంటుతుంది, మరేం పర్వాలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత కొద్దిగా నానబెడితే ఈజీగా కడిగేసుకోవచ్చు. అంతే. ఈ వంటను ఒకసారి రైస్ కుక్కర్లో ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ కాగలరు. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయాలి. అలా చేస్తేనే నా నోటిఫికేషన్స్ వస్తాయంట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.